హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివికే వండర్స్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ క్యాల్కులేటర్ ఈజ్ బాట్ ఫర్ RS 350 అండ్ సోల్డ్ ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 15%. వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్యాల్కులేటర్ ఇన్ రూపీస్? చూడండి ఫ్రెండ్స్, ఏ క్యాల్కులేటర్ ఈజ్ బాట్ కొన్న ప్రైస్ ఫ్రెండ్స్ 350కి కొంటే మళ్ళీ అమ్మితే 15% ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ అమ్మిన ధర ఎంత? 15% ప్రాఫిట్ వచ్చింది కదా. 100% అంటే కొన్న ధర ఫ్రెండ్స్. అంటే మనము 100% తీసుకోవాలి ఫ్రెండ్స్. 350ని 100%గా తీసుకుంటే 115% అనేది ఎంత అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎంత అనేది అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి 100% వచ్చేసి 350 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 100% వచ్చేసి 350గా తీసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మనం 100%గా తీసుకోవాలి. 350 ఫ్రెండ్స్ ఇది. ఓకే, 350 మనం ఇప్పుడు 15% ప్రాఫిట్ అన్నాడు కదా. 100 + 15% 115% ఎంత అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. 115% ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇది 115 ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఎంత అని అడుగుతున్నాడు అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ ఫ్రెండ్స్. ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. అతను అడిగేది సెల్లింగ్ ప్రైస్. ఇది వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్యాల్కులేటర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం ఫ్రెండ్స్. 0 0 క్యాన్సల్, 5 2s are ఓకే, 5 2s are 5 7s are ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ సింప్లిఫై అవుతుందా? ఇట్లా అవ్వదు ఫ్రెండ్స్, ఇలా కూడా అవ్వదు. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసి 7 into 115/2. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఎంత వస్తుంది అంటే ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 805. ఓకేనా ఫ్రెండ్స్, 805/2. ఇప్పుడు దీన్ని బై 2 చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 4. ఆన్సర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఓకే, 402.5. ఓకేనా ఫ్రెండ్స్, 402.5. ఓకేనా, ఆన్సర్ వచ్చేది ఇది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మర్చెంట్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ RS 27 rupees అండ్ సెల్స్ ఇట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం 100% కొన్న ధర వచ్చేసి ఎంత ఫ్రెండ్స్? 27. ఓకేనా, 27 ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాం. సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ రూపంలో ఎంత ఫ్రెండ్స్? 110%. 10% ప్లస్ 100%, 110% ప్లస్ ఓకే ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. 0 0 క్యాన్సిల్. ఓకే, మళ్ళీ ఇంకేమైనా డివైడ్ అవుతుందో కాదు ఫ్రెండ్స్. ఓకే, 11 into 27/10. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 0 ఇక్కడ క్యాన్సిల్ అయితే ఇక్కడ పాయింట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, పాయింట్ వస్తుంది, ఇది ఇక్కడ పాయింట్ ఫ్రెండ్స్. ఇది ఓకే పాయింట్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. ఎంత? 2 1s are ఎంత వస్తుంది? 7 1s are 7. మళ్ళీ 1 7s are 7, 1 2s are 2. ఓకే, మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్ పెట్టేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది ఫ్రెండ్స్. 27 వస్తుంది. మళ్ళీ 130 మళ్ళీ మనము మల్టిప్లై చేస్తున్నప్పుడు సేమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ప్లస్ చేయండి ఫ్రెండ్స్. 7 9 2 297 ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 297 ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్. ఓకే, 7 ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఏ చైర్ వాజ్ పర్చేజ్డ్ ఫర్ RS 785 అండ్ సోల్డ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 22%. వాట్ వాజ్ ద సెల్లింగ్ ప్రైస్? ఓకేనా ఫ్రెండ్స్, వాట్ వాజ్ ద సెల్లింగ్ ప్రైస్? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఫ్రెండ్స్. 100%గా మనము దేని తీసుకోవాలి? 785 మనకు 100 ప్రైస్ కాస్ట్ ప్రైస్. ఓకే, 785. ద ప్రాఫిట్ వచ్చేసి 22 అంటే 122. 100 + 22 122. ఓకే, 122% ఎంత అని అడుగుతున్నారు ఫ్రెండ్స్, సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, దీన్ని మనము సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. 5 2s are 10, 0కు 0. ఓకే, ఇది 100కి మనము సింప్లిఫై చేస్తే. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చేసి 5 1s are 5, మళ్ళీ రిమైనింగ్ 2, 5 5s are 25, రిమైనింగ్ 3, 5 7s are 35. ఇది మొత్తం సింప్లిఫై అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ 20 ఉన్నది కదా. ఇక్కడ మళ్ళీ ఇలా చేద్దాం ఫ్రెండ్స్. 2 తోటి చేద్దాం. 2 10s are 20, 2 6 are 2 1s are 2 6 are 2 1s are. ఓకే, ఇది కూడా సింప్లిఫికేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 10 ఉంది కదా. ఓకే, 10 మళ్ళీ ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ పాయింట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది 61 మధ్యలో పాయింట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము 61.6
61 పాయింట్ ఇంటూ 157 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దీన్ని మనం సింప్లీ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లాస్ట్ డిజిట్ వచ్చేసి 7 వస్తుంది. కావాలంటే మీరు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే ఆన్సర్ మనకు వచ్చేసి. ఓకే, మీరు చేసుకోండి. ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేది అదే కరెక్ట్ ఫ్రెండ్స్. అది ఓకే. ఫోర్త్ క్వశ్చన్, ఆన్ సెల్లింగ్ అనే ఆర్టికల్ ఫర్ 651. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఫస్ట్ 3 క్వశ్చన్ల వరకు బాట్ అని ఇచ్చిండు కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్లో సెల్లింగ్ ఉన్నది. సెల్లింగ్ ఆర్టికల్ ఫర్ RS 651, there is a loss of 7%. The cost price of that article, the cost price of the article. చూడండి ఫ్రెండ్స్, 7% లాస్కు అమ్మిండంట. ఓకే, మనకు అమ్మిన ధర ఎంత ఫ్రెండ్స్? 651 సెల్లింగ్ ప్రైజ్. లాస్ ఎంత? 100%. మనకు అస్సలు కొన్న ప్రైజ్, కాస్ట్ ప్రైజ్ 100%. అయితే ఇప్పుడు లాస్ వస్తే మనం 100 నుంచి మైనస్ చేయాలి. అదే ప్రాఫిట్ వస్తే 100కి ప్లస్ చేయాలి. 100కి పైన ప్లస్ 100 కింద మైనస్. ఓకేనా ఫ్రెండ్స్, అంటే లాస్. ఓకేనా ఫ్రెండ్స్, అయితే దేర్ ఈజ్ లాస్ ఆఫ్ 7%. లాస్ కమ్మిండు. 7% మైనస్ చేస్తే 93%. 93% ఏంటిది? అమ్మిన ధర, సెల్లింగ్ ప్రైస్. 93% వచ్చేసి సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ రూపంలో 93, అదే మనీ రూపంలో వచ్చేసి 651. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 651. అతను అడుగుతుంది ఇప్పుడు ఏంటి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. కాస్ట్ ప్రైస్ ఎంత? 100. ఓకేనా ఫ్రెండ్స్, 100%. ఎప్పుడు కూడా మనకు కాస్ట్ ప్రైస్ 100. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్? సెల్లింగ్ అనే ఆర్టికల్ 651కు అమ్మిన ధర. ఓకే, ఇది అమ్మిన ధర. అండ్ దెర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ 7%. లాస్ ఆఫ్ 7%. అమ్మిన ధర ఎంత వస్తుంది? కాస్ట్ ప్రైస్ 100. మనము ప్రాఫిట్ వస్తే ప్లస్ ఇస్తాము, మైనస్కి అమ్మిండు, తక్కువకి అమ్మిండు. అంటే అమ్మిన ధర వచ్చేసి 93%గా అమ్మిండు. 7% లాస్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ 7%, ద లాస్ ఆఫ్ 7%. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. ఎంతలో డివైడ్ అవుతుంది ఫ్రెండ్స్? ఇది 3లో వచ్చేది. 3 తోటి చేద్దాం. 3 3s are 9, 3 1s are 3. ఓకేనా, అయిపోయింది. 3 2s are 6, 3 1s are 3, రిమైనింగ్ 2, 3 7s are 21. ఇది మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 31 ఉన్నది కదా, ఇక్కడ 31 ఉన్నది. మరి పోతుందా? 3 7s are పోతుంది. 31 7s are అంటే 3 7s are 21, 1 7s are 7. ఓకే, 31 7s are 217. ఇక్కడ ఓన్లీ 7 మాత్రం మిగిలింది ఫ్రెండ్స్. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి ఫ్రెండ్స్? మల్టిప్లికేషన్ చేయాలి. చేయండి ఫ్రెండ్స్, వచ్చేస్తుంది మనకు ఆన్సర్ 700. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఒక్క నిమిషం. Okay, an item is sold for RS 7130, making a 50% profit. What is the cost price in rupees of this item? చూడండి ఫ్రెండ్స్, an item sold, అమ్మిన ధర. ఇంతకుముందు క్వశ్చన్ చేశాను కదా, ఫోర్త్ క్వశ్చన్, దానికి ఆపోజిట్ ఇది. ఓకేనా, సేమ్ కానీ ఇందులో మైనస్ ఉంది, ఇక్కడ ప్రాఫిట్ ఉంది. కానీ మనకి ఇక్కడ ఐటమ్ సోల్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైజే ఇచ్చిండు. అక్కడ కూడా సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చిండు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి an item is sold for RS 7130, making a 15% profit. అండ్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దిస్ ఐటమ్? ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కలిసి అంటే సేమ్ ఫ్రెండ్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అన్నాడు కదా, ప్రాఫిట్ అయ్యింది. మనం ఇంతకుముందు 7% లాస్ వచ్చింది కదా ఇంతకుముందు క్వశ్చన్లో. ఇక్కడ ప్రాఫిట్ ఉంది. మనం ప్రాఫిట్ అంటే ఏం చేయాలి? ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లేస్ చేయాలి. ఇప్పుడు చేయండి ఫ్రెండ్స్, 100% ప్లస్ 15, 115%. ఇదేంటిది? పర్సంటేజ్ రూపంలో సెల్లింగ్ ప్రైస్. ఇది సెల్లింగ్ పర్సంటేజ్. ఇది మనము మనీ రూపంలో వచ్చేసి 7130. 7130. అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నాం? కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాం. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100% ఫ్రెండ్స్. ఇది 100%. ఓకే, ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీన్ని సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. ఓకే, 5 తోటి చేయండి. 5 2s are 10, రిమైనింగ్ 0. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 10. ఓకే, మళ్ళీ 5 2s are 10, రిమైనింగ్ 1. 5 3s are 15. ఓకే, ఒక నిమిషం ఫ్రెండ్స్, అట్లే సరిగా. ఇదేమో 2, ఇదేమో 5. ఇది సరే, 5 3. ఓకే ఫ్రెండ్, ఇది సింప్లిఫై అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎంత పోతుంది? 5 2 5 3 5 2. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇలా దీంతో చేద్దాం ఫ్రెండ్స్. 5 2 5 3. ఓకే, మళ్ళీ ఎలా డివైడ్ అవుతుంది ఫ్రెండ్స్? ఇది 23 తోటి చేస్తే 23 చేస్తే
సరే 23rd 1 సార్ 23rd, మళ్ళీ ఇటు వచ్చేసి 23rd వచ్చేసి 69 వస్తుంది, అంతే కదా ఫ్రెండ్స్. 69 వస్తుంది. 69 3 సార్ 23rd సార్ 69, రిమైనింగ్ వచ్చేసి 2, మళ్ళీ 23 1 సార్ 23 0కు 0, ఓకేనా. వచ్చేసింది ఫ్రెండ్స్ 310 ఇదా ఉంటే మల్టిప్లికేషన్ చేయాలి ఫ్రెండ్స్. 310 ఇంటూ 20 ఎంత ఫ్రెండ్స్, 6200 ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 6200. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. 6th క్వశ్చన్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ RS is RS 2220. selling price ఇది selling price of an article is 2220 and the percentage profit earned is 20%. what is the cost price of the article? same price. okay, same question friends. అండ్ ఎంత ఇది 20% అన్నారు కదా. 120% వచ్చేసి 20% వచ్చేసి 222 ఏం అడుగుతున్నాడు, 100% అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సేమ్ ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే చేయాలి ఫ్రెండ్స్. ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఇదే మెథడ్లోకి చేయాలి ఫ్రెండ్స్, వేరే మనకు షార్ట్ కట్ అవసరం లేదు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 0 క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 2 6 R 12 2110. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళా ఎంత తోటి ఇది డివైడ్ సింప్లిఫై అవుతుంది ఫ్రెండ్స్. 2 తోటే చేద్దాం. 2 3s are 6, మళ్ళీ 2 5s are 10, మళ్ళీ ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి 1, 2 5s are 10, 2 5s are 10, మళ్ళీ రిమైనింగ్ 1, 2 5s are 10. ఓకే, 355 వచ్చేసింది ఇక్కడ. మళ్ళీ 3 తోటి డివైడ్ చేద్దాం, సింప్లిఫై చేద్దాం. 3 1s are 3, రిమైనింగ్ 2, 3 8s are 24 ఫ్రెండ్. 3 8s are 24, మళ్ళీ 1 రిమైనింగ్, 3 5s are 15. ఓకే ఫ్రెండ్స్, 185 వచ్చింది. ఇది ఎక్కడ ఫ్రెండ్స్, ఇక్కడిది. ఇది ఇక్కడ కింద వరకు వచ్చేసింది, ఇక్కడ ఫ్రెండ్స్ ఇది 185 ఇక్కడిది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాను కదా, చేస్తే 1850 ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, 1850 వచ్చేసి మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 7th క్వశ్చన్. ఓకే, చూడండి ఫ్రెండ్, find the cost price of an article which is sold at RS 20705 at a loss of 31.66%. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా రాయాలంటే ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, find the cost price of an article which is sold at a find the cost price of article which is sold at RS 20705 at a loss of 31.66%. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా చేయాలంటే, ఇది వచ్చేసి మనకి ఏంటి ఫ్రెండ్స్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది ఏమో సెల్లింగ్ ప్రైస్. అది కూడా మనకు లాస్లోనే 100 నుంచి మైనస్ చేయాలి ఫ్రెండ్స్. అదే అప్పుడు మనకు ఆ పర్సెంటేజ్ రూపంలో ఎంత వస్తుందో అక్కడ ఇక్కడ వచ్చేస్తే ఇది మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఆయన కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎలా చేయాలంటే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ 31% ఉన్నది కదా, 31% ఉన్నది కదా, 31.66% ఉన్నది కదా. దీన్ని మనము విడదీద్దాం ఫ్రెండ్స్. విడదీస్తే ఎంత వస్తుంది, 25% ఒకటి వస్తుంది, 25% ఒకటిగా వస్తుంది. మళ్ళీ ప్లస్ మళ్ళీ 25% మైనస్ చేస్తే 6.66% వస్తుంది ఫ్రెండ్స్. 6.66%. ఇప్పుడు దీన్ని టోటల్ ప్లస్ చేస్తే 31.66% వస్తుంది. ఓకేనా ఫ్రెండ్, వచ్చేసింది. ఈ పర్సంటేజ్ రూపంలో ఉన్నదాన్ని మనం ఫ్రాక్షన్ రూపంలోకి తీసుకోవాలి ఫ్రెండ్. 25% అంటే ఎంత ఫ్రెండ్స్, ఓకే, 25% అంటే ఇక్కడ రాయట్లేదు, 1/4%. ఓకే, సారీ 1/4. మళ్ళీ ఇది 6.66% అంటే ఇంటూ 1/15. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని నేను రఫ్ ఎరేజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఎంత వచ్చింది ఫ్రెండ్స్, ఫ్రాక్షన్ రూపంలో మాకు 1/4 ఇంటూ 1/15. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫ్రెండ్స్, 15 ఇలా 15 1s are 15. ఓకే, 1s are 15 ప్లస్ మళ్ళీ 4 1s are 4. ఓకే, 4 బై 15 4s are ఎంత ఫ్రెండ్స్, 60.
ఓకేనా. ఇక్కడ మనకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఎట్ ఏ లాస్, ఇక్కడ చూడండి ఎట్ ఏ లాస్ ఆఫ్ 31% అన్నాడు కాబట్టి దీన్ని మళ్ళీ ఇక్కడ ప్లస్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. ఒక ప్లస్ చేసింది 19 + 60 లాస్ అన్నాడు కాబట్టి మనకు మైనస్ లాస్ వచ్చేస్తే ఎంత, మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 41% వస్తుంది. మళ్ళీ నేను ఎరేజ్ చేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి 19 - 19/16 ఓకేనా. ఓకే ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నాకు మైనస్ -19 -19/60 ఓకేనా. బై 60 ఫ్రెండ్స్, ఇది బై 60 సరిగ్గా రాయట్లేదు ఫ్రెండ్స్ ఇది. ఓకే బై 60. ఇప్పుడు -19 చేస్తే 41 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 41% అనేది మనకు సెల్లింగ్ ప్రైస్ ఫ్రెండ్స్. ఓకే 41% వచ్చేసి ఎంత, 20705 ఓకేనా. ఇది కాస్ట్ ప్రైస్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తను సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 20705 కదా. లాస్ అన్నాడు, లాస్ వచ్చింది 31%. మొత్తం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చేసి 60. ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కాస్ట్ ప్రైస్. ఓకే తను అడిగేది కాస్ట్ ప్రైస్ కాబట్టి మనం 60 పాయింట్ ఇక్కడ రాసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే 60 కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు కాబట్టి 60 ఇక్కడ రాసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. ఇది డివైడ్ ఎంతలో అవుతుందో, ఓకే ఎంతతోటి అవుతుంది ఫ్రెండ్స్. ఇది 40 స్టూడెంట్ ఫ్రెండ్స్ 41 తోటి చేద్దాము. 41 సార్ 41 ఇటు వచ్చేసి ఎంతలో అవుతుంది ఫ్రెండ్స్, 45 తోటి చేయండి ఫ్రెండ్స్. 41 5 సార్ ఎంత ఫ్రెండ్స్, 205 మళ్ళీ రిమైనింగ్ 2 మిగులుతుంది. ఇక్కడ 5 కదా, మళ్ళీ రిమైనింగ్ 2, మళ్ళీ 5 తోటి డివైడ్ చేస్తే ఎంత, సారీ 41 తోటి డివైడ్ చేస్తే మళ్ళీ 41 5 సార్ మళ్ళీ 205 మనకు ఇక్కడ 55 వచ్చింది. 55 × 60 ఎంత ఫ్రెండ్స్, చూడండి చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 60 × 60 × 55 చేయండి ఫ్రెండ్స్. 6 5 సార్ 30. ఓకే మీరు చేసేస్తారు కదా ఫ్రెండ్స్, చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 8th క్వశ్చన్. A trader buys some goods for Rs 150. If the overhead expenses be 12% of the cost price, at what price should it be sold to 10%? చూడండి ఫ్రెండ్స్, ఏ ట్రేడర్ బై సమ్ గుడ్స్ ఫర్ Rs 150. చూడండి ఫ్రెండ్స్, 150 రూపీస్కు తను కొంత సామాన్ అనేది కొన్నాడు. ఇఫ్ ద ఓవర్ హెడ్ ఎక్స్పెన్స్ అంటే మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చులు అయినాయి, అది ఎంత, 12% ఆఫ్ ద కాస్ట్. మనం ఆ 12% అనేది మనం కొన్న 150 నుంచి తీస్తే, మనం ఫస్ట్ కొన్నది 150, దాంట్లో నుంచి 12% తీస్తే అది ఎక్స్ట్రా పర్సెంటేజ్ అనమాట, ఎక్స్ట్రా ఖర్చులు అనమాట మనకు ఎక్స్పెన్సెస్. ఓకే 12% ఎక్స్ట్రా అయింది. మళ్ళీ ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ఇట్ బి సోల్డ్ టు 15%. ఓకే మనకు 12% ఎక్స్ట్రాను, మళ్ళీ 150, ఇది మొత్తం మనకు కొన్న ప్రైస్. మళ్ళీ 10% ప్రాఫిట్ రావాలంటే మనకు ఎంత అమ్మాలని అడుగుతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ 150 వచ్చేసి కాస్ట్ ప్రైస్. ఇది రావట్లేదు, ఒక్క నిమిషం. 150 అనేది మనకు ఎంత, ఇది 150 అని మనకు కాస్ట్ ప్రైస్. మరి 12% తీయండి ఫ్రెండ్స్. 10% వచ్చేసి 15 ఫ్రెండ్స్. 10% అంటే 15, మళ్ళీ 1% అంటే 1.5, 2% అంటే
త్రీను 15 మొత్తం 18 ఫ్రెండ్. 18 ప్లస్ 150 ఎంత 168 టోటల్ 168 ఫ్రెండ్స్. ఓకే టోటల్ 168 ఇక్కడ వస్తున్నాం సైడ్కు రాస్తలేదు 168 వచ్చేసి మనకు టోటల్ కాస్ట్ ప్రైస్ ఇది. ఓకేనా టోటల్ కాస్ట్ ప్రైస్ మనకు వచ్చేసింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు 10% మనకు లాభం రావాలి. ఆ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాను, సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాను. సో ఇక్కడ చూడండి ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ఇట్ బి షోల్డ్ టు 10%. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు 168 168 అనేది కాస్ట్ ప్రైస్ కదా, మనకు 10% లాభం రావాలి. ఏ ప్రైస్ తోటి మనం అమ్మితే 10% అనే లాభం వస్తుందో చెప్పండి అని అడుగుతున్నాను. ఓకే ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్ దీంట్లో మనకు 10% ప్రాఫిట్ రావాలంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి పెడితే 16.8 అదే 10%. అయితే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మళ్ళీ 16.8 దీన్ని ప్లస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే వచ్చేస్తుంది 8 ప్లస్ 6 14 ఇది వచ్చేసి ఇక్కడ 1 కదా 6 1 7 8 ఓకే టోటల్ 8 మళ్ళీ 1 ఓకే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ఫ్రెండ్స్. ఓకే పాయింట్ ఓకే టోటల్ వచ్చేసి 184.8 ఇది మనకు సెల్లింగ్ ప్రైస్ ఫ్రెండ్స్. 10% లాభంతో సెల్లింగ్ ప్రైస్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.